ఫ్రెండ్స్ కనిపిస్తలేవు. ఇలా మంచిగా గిల్ల కొట్టేసుకొని ఏంటో అండి ఇంత హడావిడి పని. ఫోన్ స్టాండ్ లేక ఇలా మంచిగా వాటర్లా గిల్ల కొట్టుకోవాలి. ఓకేనా? ఇందులో పక్కన అయితేనే ఉంది కర్రీస్ గ్లాస్ ఎండుమిర్చి ఇవన్నీ ఉంటే బాగుంటుంది. ఫ్రిడ్జ్లో కరివేపాకు తేనానా కొంచెం మంచిది కదా. ఇలా కలిపేసుకొని పెరుగు ఉంటుంది కదా చల్లచారు వేస్తుంది. కెమెరా లేకపోతే అంటే కెమెరా స్టాండ్ లేకపోతే ఇదే బాధ. లైట్ ఆన్ వేస్తా కనిపిస్తుంది. సో లైట్ వేసిన ఎస్ ఇలా కొంచెం వాటర్ పోద్దాం. ఇలా వాటర్ పోసి అక్కడ పెడతావేందమ్మా. వాటర్ పోసుకొని వాటర్ పోసుకున్నాను. వాటర్ వచ్చినాక అవన్నీ ఎప్పుడప్పుడు వాష్ చేసుకోవాలి కానీ వాటర్ రావట్లేదు. సో నా బటర్ మిల్క్ కాస్త పెట్టుకోవాలి చిన్న పనిలో. ఆయిల్ ఎక్కువైంది. సో ఆయిల్ పోసుకున్నాం. ఇది స్పూన్స్తో అన్నీ వాడుకున్నాం. నేను టీవీ బంద్ చేస్తాను. మీకు అసలు ఇంట్రెస్ట్ లేదు టీవీ చూడాలని. సో కొంచెం కరివేపాకు, కరివేపాకుని కొంచెం వాటర్లో మంచిగా వాష్ చేసుకొని ఇలా ముక్కలు చేసుకొని కరివేపాకు పచ్చిమిర్చి ఒకటి ఉంది. సో చిన్న పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకున్నాం. ఏది చిన్న బౌల్లో కరివేపాకు వేసుకున్నాం కదా అందులో కట్ చేసుకొని ఏవైతే కొన్ని ఆనియన్స్ ఉన్నాయో చల్లచారుకి ఆ ఆనియన్స్ మటుకు ఇందులో వేసుకొని ఒక్కొక్కసారి అయితే ఆవాలు జీలకర్ర అవి ఉంటాయి కదా అవి వేస్తాను. అది ఏమంటారు ఓన్లీ అవే వేస్తాను. ఆనియన్ మాత్రం డైరెక్ట్ ఆయిల్ వేస్తాను. ఇలా చేస్తాను. అండ్ నేను ఇది ఎంత క్లీన్ చేసినా మళ్ళీ అట్లా అవుతానండి. క్లీన్ చేయాలి మళ్ళీ ఖాళీ అన్నాక. ఆవాలు జీలకర్ర, సో కొత్తిమీర ఉందో కదా చూడండి, తర్వాత వేసుకోవచ్చు కొత్తిమీర. ఇక ఆయిల్లో వేసేసుకుంటా ఆవాలు జీలకర్ర కరివేపాకు. ఇంగువ డబ్బా ఎక్కడ పోయిందో తెలియట్లేదు, దొరకట్లేదు అసలు. ఇంగువ డబ్బా చిన్నది ఉంది. సో ఇప్పుడు నేను ఆయిల్లో వేసేసుకుంటాను. ఆయిల్లో వేసేసుకొని మంచిగా ఇవన్నీ కట్ చేసినా కదా ఏం చేస్తున్నా చెప్తాను. బెండకాయ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈరోజు మా కర్రీస్ లేడీస్ ఫింగర్, క్యాబేజ్, చల్లచారు సూపర్గా ఉన్నాయి. బాయ్ బాయ్.